Can you like me? Say it again. Can you like me? నువ్వు నాలాగా చేయగలవా? నాలాగా చేయగల. Can you do like me? Can you do like me? Can you do like me? Like me? నువ్వు నాలాగా తవ్వగలవా? Can you read like me? తవ్వడం dig. dig. Can you dig like me? Like me? నువ్వు నాలా కార్ డ్రైవ్ చేయగలవా? Can you drive a car like me? Do రాదు, ఓన్లీ డ్రైవ్. Can you drive like me? రైట్. నువ్వు నాలాగా చూపించగలవా? Can you show me? Can you show like me అనాలి. Can you show like me? నువ్వు నాలాగా డ్రింక్ చేయగలవా? Can you drink like me? నువ్వు నాలాగా గోల్ అచీవ్ చేయగలవా? Can you achieve like me? Can you achieve goal అనాలి. Can you achieve goal like me? నువ్వు నాలాగా వెతకగలవా? Can you search like me? నువ్వు నాలాగా యాక్ట్ చేయగలవా? Can you act like me? నువ్వు నాలాగా కాల్చగలవా? Can you fire like me? బేక్ అంటే కాల్చడం. BAKE. చపాతీలు కాలుస్తాం కదా అలా. Can you bake like me? Like me? నువ్వు నాలాగా అడగగలవా? Can you ask like me? నువ్వు నాలాగా చూడగలవా? Can you see me? నువ్వు నాలాగా వెతకగలవా? Can you search like me? నువ్వు నాలా కొనగలవా? Can you buy like me? నువ్వు నాలాగా చూపించగలవా? Can you show like me? నువ్వు నాలాగా కొట్టగలవా? Can you beat like me? నువ్వు నాలాగా ఆపగలవా? Can you stop like me? నువ్వు నాలాగా ఆరంభం చేయగలవా? Can you start like me? నువ్వు నాలాగా నమ్మగలవా? Can you believe like me? నువ్వు నాలాగా ఎగరగలవా? Can you jump like me? జంప్ అంటే దూకడం, ఫ్లై అంటే ఎగరడం. నువ్వు నాలాగా ఎగరగలవా? Can you fly like me? నువ్వు నాలాగా ఫీల్ ఏమంటారు తెలుగులో? ఏనా? ఫీల్. ఆస్వాదించడమా? ఆస్వాదించడం. ఓకే. నువ్వు నాలా ఆస్వాదించగలవా? Can you feel like me? నువ్వు నాలాగా వెతకగలవా? Can you search like me? నువ్వు నాలాగా మర్చిపోగలవా? Can you forget like me? నేను వెళ్ళలేను. I can't go. నేను తినలేను. I can't eat. నేను అడగలేను. పొడవు చూసుకోనా పెడదాము మళ్ళీ. ప్లీజ్ ఊరికే ఇంట్లో మరి ప్లీజ్ టెల్ మీ నాన్న. నేను అడగలేను. I can't ask. నేను చెప్పలేను. I can't tell. నేను వెతకలేను. I can't search. నేను చూపించలేను. I can't show. నేను కార్ డ్రైవ్ చేయలేను. I can't drive a car. నేను వాటర్ తాగలేను. I can't drink a water. నేను నాన్ వెజ్ తినలేను. I can't eat non-veg. నేను ఈ కంపెనీలో వర్క్ చేయలేను. I can't do this company. I can't do work in this company. I can't do work in this company. నేను ఆఫీస్కి రాలేను. I can't come to the office.
నేను ప్లే గ్రౌండ్కి వెళ్ళాను. I can't go to the playground. నేను క్రికెట్ ఆడలేను. I can't play cricket. నేను బిజినెస్ స్టార్ట్ చేయలేను. I can't. Start business. నువ్వెందుకు బిజినెస్ స్టార్ట్ చేయలేవు? Why? Why can't you start business? నువ్వెందుకు తినలేవు? Why can't you eat? నువ్వెందుకు డ్రైవ్ చేయలేవు? Why can't you brush your teeth? నువ్వెందుకు డ్రైవ్ చేయలేవు? Why can't you drive the vehicle? Drive the car? నువ్వెందుకు తాగలేవు? Why can't you drink? నువ్వు నీ గోల్ని ఎందుకు అచీవ్ చేయలేవు? Why can't you achieve your goal? నువ్వెందుకు యాక్ట్ చేయలేవు? Why can't you act? నువ్వెందుకు కొట్టలేవు? Why can't you beat? నువ్వెందుకు ఆపలేవు? Why can't you stop? నువ్వెందుకు ఆరంభం చేయలేవు? Why can't you start? నువ్వెందుకు నమ్మవు? Why can't you believe? నువ్వెందుకు వెతకలేవు? Why can't you search? నువ్వెందుకు మర్చిపోలేవు? Why can't you believe? ఎందుకు మర్చిపోలేవు? వై కాంట్ యు ఫర్గెట్? Why can't you forget? నువ్వెందుకు క్షమించలేవు? Why can't you forgive? ఎక్స్క్యూజ్ కూడా అనొచ్చు. చెప్పండి ఇప్పుడు ఫుల్ సెంటెన్స్. Why can't you forgive? రైట్. నువ్వెందుకు వెళ్ళవు? Why can't you go? నువ్వెందుకు వినలేవు? వినలేదు. Why can't you listen? నువ్వెందుకు దాచలేవు? Why can't you hide? కెన్నుకు ఇవన్నే కదా. నువ్వెందుకు దాచలేవు? Why can't you hide? హైడ్. నువ్వెందుకు పట్టుకోలేవు? Why can't you grip? వై కాంట్ యు హోల్డ్? Grip. Hold. ఆమె ఎందుకు పట్టుకోలేదు? Why can't her? వై కాంట్ షీ? Why can't she hold? వాళ్ళు ఎందుకు పట్టుకోలేరు? Why can't they hold? నేనెందుకు పట్టుకోలేను? Why can't I hold? మీరెందుకు పట్టుకోలేరు? Why can't you hold? నువ్వెందుకు కట్ చేయలేవు? Why can't you cut? నువ్వెందుకు పట్టుకోలేవు? Why can't you catch? నువ్వెందుకు నడవలేవు? Why can't you walk? నువ్వెప్పుడు నడవగలవు? When will you start? When will you walk? నువ్వెప్పుడు నడవగలవు? When can you walk? నువ్వెప్పుడు పంపించగలవు? When can you send? నువ్వెప్పుడు కలవగలవు? When can you meet? నువ్వెప్పుడు చనిపోగలవు? When can you die? నువ్వెప్పుడు నవ్వగలవు? When can you laugh? నువ్వెప్పుడు వినగలవు? When can you listen? నువ్వెప్పుడు వేసుకోగలవు? When can you put on? నువ్వెప్పుడు పెట్టగలవు? When can you put? నువ్వెప్పుడు విసరగలవు? When can you throw? నువ్వెప్పుడు వెయిట్ చేయగలవు? When can you wait? నువ్వెప్పుడు వెంబడించగలవు? When can you follow? చేజ్. ఫాలో అవ్వడం కూడా వెంబడించడే కదా. ఓకే, రైట్. చేజ్, ఫాలో. నువ్వెప్పుడు మెరుగుపరచుకోగలవు? When can you develop? ఇంప్రూవ్. నువ్వెప్పుడు వాడగలవు? When can you use that? రైట్. నువ్వెప్పుడు దుంకగలవు? When can you jump? నువ్వు దుంకలేవా? నువ్వు దుంకలేవా? Can you jump? దుంకలేవా? Can't you jump? Can't you jump? నువ్వు ఉంచలేవా?
ఏంటన్నా? ఉంచలేవా, నువ్వు ఉంచలేవా. కెనాట్ యూ, కాంట్ యూ, కాంట్ యూ కీప్. కీప్, క్యాంట్ యూ కీప్. నువ్వు ఎందుకు వదిలేసావు? వై కాంట్ యూ, వై కాంట్ యూ. నువ్వు ఎందుకు వదిలేసావు? ఎందుకు వదిలేసావు? నువ్వు ఎందుకు వదిలేసావు? వై డిడ్ యూ లీవ్? నువ్వెందుకు దూకావు? వై డిడ్ యూ జంప్? నువ్వెందుకు ఉంచావు? వై డిడ్ యూ కీప్? నువ్వెందుకు కాపాడావు? వై డిడ్ యూ సేవ్? నువ్వెందుకు వెయిట్ చేసావు? వై డిడ్ యూ వెయిట్? నువ్వెందుకు ఫోర్స్ చేసావు? వై డిడ్ యూ ఫోర్స్? నువ్వెందుకు జాయిన్ అయ్యావు? వై డిడ్ యూ జాయిన్? నువ్వెందుకు వచ్చావు? వై డిడ్ యూ కమ్? నువ్వెందుకు అప్పు తీసుకున్నావు? వై డిడ్ యూ బారో? నువ్వెందుకు అప్పు ఇచ్చావు? వై డిడ్ యూ గివ్? వై డిడ్ యూ గివ్ మనీ? కాదు, వై డిడ్ యూ లెండ్ మనీ. వై డిడ్ బారో యూ అంటే తీసుకోవడం, లెండ్ అంటే అప్పు ఇవ్వడం. వై డిడ్ యూ లెండ్ మనీ? నువ్వెందుకు వేటాడావు? వై డిడ్ యూ హంట్? నువ్వెందుకు అమలుపరిచావు? వై డిడ్ యూ ఇంట్రొడ్యూస్? ఇంప్లిమెంట్ కూడా అనొచ్చు కదా. ఇంప్లిమెంట్ కూడా. ఓకే, రైట్. నువ్వు ఎందుకు సాల్వ్ చేయలేకపోయావు? వై డిడ్ యూ సాల్వ్ ద ప్రాబ్లం? నువ్వు ఎందుకు సాల్వ్ చేయలేకపోయావు? ఎబిలిటీ. వై కుడెంట్ యూ సాల్వ్ ద ప్రాబ్లం? ఆమె ఎందుకు సాల్వ్ చేయలేకపోయింది? వై కుడెంట్ సాల్వ్ హర్? వై కుడెంట్ షీ సాల్వ్ హర్? సారీ, వై కుడెంట్ షీ సాల్వ్, అంతే. వై కుడెంట్ షీ సాల్వ్? నువ్వు పరిపాలించగలవా? పరిపాలించగలవా? కెన్ యూ అడ్మిన్? కెన్ యూ రూల్? నువ్వు ప్రయత్నించగలవా? కెన్ యూ ట్రై? నువ్వు ఉపదేశాలు ఇవ్వగలవా? కెన్ యూ గివ్ ఉపదేశాలు? కెన్ యూ గివ్ ఎక్స్ప్లెయిన్? కెన్ యూ గివ్ అడ్వైస్? నువ్వు ప్రకటించగలవా? కెన్ యూ గివ్ డిక్లేర్? కెన్ యూ డిక్లేర్? కెన్ యూ డిక్లేర్? నువ్వు కొట్టగలవా? కెన్ యూ బీట్? నువ్వు వివరించగలవా? కెన్ యూ ఎక్స్ప్లెయిన్? నువ్వు తన్నగలవా? కెన్ యూ బీట్? కిక్ అంటే తన్నడం. కిక్ అంటే తన్నడం. కెన్ యూ కిక్? నేను తిట్టాలనుకుంటున్నాను. ఐ వాంట్ టు స్కోల్డ్ హిమ్. నేను పని చేయాలనుకుంటున్నాను. ఐ వాంట్ టు డూ వర్క్. నేను స్విమ్ చేయాలనుకుంటున్నాను. ఐ వాంట్ టు స్విమ్. నేను నిందించాలనుకుంటున్నాను. ఐ వాంట్ టు బ్లేమ్. నేను పోల్చాలనుకుంటున్నాను. ఐ వాంట్ యు కంపేర్. నేను తయారు చేయాలనుకుంటున్నాను. ఐ వాంట్ టు ఏమన్నా మళ్ళీ చెప్తున్నానా? నేను తయారు చేయాలనుకుంటున్నాను. ఐ వాంట్ యు తయారు చేయడం. ఐ వాంట్ యు ప్రిపేర్ ఆర్ మేక్. ఐ వాంట్ టు మేక్. ఆమె తయారు చేయాలనుకుంటుంది. She wants make. She wants to make. వాళ్ళు తయారు చేయాలనుకుంటున్నారు. They want to make. వాళ్ళు చంపాలనుకుంటున్నారు. They want to kill. వాళ్ళు చంపాలనుకున్నారు. They wanted to kill. వాళ్ళకి అవసరం. వాళ్ళకి అవసరం. They need to. Only they need. అతనికి అవసరం. He needs. అతనికి అవసరం లేదు.
He doesn't need. వాళ్ళకి అవసరం లేదు. They do need. They నాకు don't అవసరం need. లేదు. నాకు అవసరం లేదు. I don't need. అతనికి ఎందుకు అవసరం? Why? అవసరము. Why do they need? నీడ్. అతనికి ఎందుకు అవసరం? Why does he need? నీడ్. నువ్వు మార్చాలనుకుంటున్నావా? Can you change? అనుకుంటున్నావా? ఓహో, అనుకుంటున్నావా? అనుకుంటూ ఉన్నావా? నువ్వు మార్చాలనుకుంటున్నావా? Can you want to change it? కెన్ నువ్వు వాంట్ రెండు కలిపేశారు. కాదు. మార్చాలనుకుంటున్నావా? I want to change it. అది వాంట్ టు చేంజ్ పాజిటివ్ అయింది. ఇంటరాగేటివ్. నువ్వు మార్చాలనుకుంటున్నావా? Do you change it? Do you want to change? వెరీ గుడ్. నువ్వు మార్చాలనుకుంటున్నావా? Do you want to change? నువ్వు డబ్బులు పే చేయాలనుకుంటున్నావా? Do you want to pay money? నువ్వు డబ్బులు సంపాదించాలనుకుంటున్నావా? Do you earn money? డూ యూ వాంట్ టు? Do you want to earn money? నువ్వు అది వెతకాలనుకుంటున్నావా? Do you want to search? నువ్వు అది ఎంచుకోవాలనుకుంటున్నావా? Do you want to select? నువ్వు ఇది కంటిన్యూ చేయాలనుకుంటున్నావా? Do you want continue it? నువ్వు నిరూపించాలనుకుంటున్నావా? Do you want to ప్రూవ్? Do you want to prove? ఆమె నిరూపించాలనుకుంటుందా? Does she want to prove? వాళ్ళు నిరూపించాలనుకుంటున్నారా? Do they want to prove? నేను నిరూపించాలనుకుంటున్నానా? Do I want to prove? నువ్వు వాష్ చేయాలనుకుంటున్నావా? Do you wash it? Say it again. Do you want to wash it? ఆమె వాష్ చేయాలనుకుంటుందా? Does he want to wash it? వాష్. నువ్వు మెచ్చుకోవాలనుకుంటున్నావా? Do you want to admire? ఆమె మెచ్చుకోవాలనుకుంటుందా? Does he want to admire? నువ్వు నిర్ణయించాలనుకుంటున్నావా? Do you want to ఏదైనా తెలుగు చెప్పరా? నిర్ణయించుకోవాలనుకుంటున్నావా? Do you want to decide? ఆమె నిర్ణయించుకోవాలనుకుందా? Did she want to decide? వాళ్ళు డిసైడ్ చేయాలనుకున్నారా? Did they wanted to decide? Did they want to వస్తుంది. డిడ్ వస్తే వాంట్ వచ్చేస్తుంది. Yes. ఆమె దొంగిలించాలనుకుంది. ఆమె దొంగలించాలనుకుంటుంది. అనుకుంది. She wanted to theft. థీఫ్ అంటే దొంగ కదా. థీఫ్ కాదు, ఆమె దొంగతనం చేయాలనుకున్నాంట. స్టీల్ అంటే దొంగతనం. స్టీల్, స్టోలెన్. ఓకే. స్టీల్. దొంగతనం చేయాలనుకుంది. She wants to అనుకుంది. She wanted to steal. అంతే.
నాతో వాదించొద్దు. Don't నాతో వాదించొద్దు. argue with me. రైట్. ఆమెతో వాదించొద్దు. Doesn't argue up with her. కాదు, డోంటే. Don't ఆర్గ్యూ విత్ హర్. ఇవన్నీ ఇంపరేటివ్ Don't. సెంటెన్సెస్. don't argue with her. విత్ హర్. నాతో వాదించొద్దు. Don't argue with me. వాళ్ళతో వాదించొద్దు. Don't argue with them. అతనితో వాదించొద్దు. Don't argue with him. విత్ మీ. నాతో వాదించొద్దు. Don't argue with me. అది చెయ్యొద్దు. Don't do. అది చెయ్యొద్దు. డోంట్ డూ దాట్. ఏది వదలకూడదు. Don't do that. చేయొద్దు. దానికి నువ్వు దట్ అనేది ఏది వచ్చేస్తుంది నాన్న మామూలుగా? దట్ అంటే అది, దిస్ అంటే ఇది. ఓహో, అంటే మీరు తెలుగు అడగండి ఇప్పుడు. మీరు అది చూడొద్దు. డోంట్ డూ దట్ అంతేనా? డోంట్ సీ దట్. చూడొద్దు. డోంట్ సీ దట్. మీరు అది చెయ్యొద్దు. డోంట్ డూ దట్. మీరు అది తీసుకురావద్దు. డోంట్ బ్రింగ్ దట్. మీరు అది చూడొద్దు. డోంట్ సీ దట్. మీరు దాన్ని ముట్టుకోవద్దు. డోంట్ టచ్ దట్. మీరు అది పగలగొట్టకూడదు. డోంట్ బ్రోక్ దట్. మీరు దాన్ని విసరకూడదు. డోంట్ త్రో దట్. మీరు దాన్ని తన్నకూడదు. డోంట్ కిక్ దట్. డోంట్ కిక్ దట్. అంతే. డోంట్ కిక్ దట్. మీరు అది తీసుకురాకూడదు. డోంట్ బ్రింగ్ దట్. తీసుకురాకూడదు. తీసుకురాకూడదు. డోంట్ తీసుకురాకూడదు. మీరు మళ్ళీ చెప్పినానా? మీరు తీసుకురాకూడదు అది. యూ షుడెంట్ టేక్ దట్. యూ షుడ్ నాట్ బ్రింగ్ దాట్. యూ షుడ్ నాట్ బ్రింగ్ దట్. మీరు అది ముట్టుకోకూడదు. యూ షుడ్ నాట్ టచ్ దట్. మీరు అదే విసరకూడదు. యూ షుడ్ నాట్ త్రో దట్. మీరు అది వెతకూడదు. యూ షుడ్ నాట్ సచ్ దట్. మీరు అది పగలగొట్టకూడదు. యూ షుడ్ నాట్ బ్రోక్ దట్. బ్రేక్. మీరు అది తన్నకూడదు. యూ షుడ్ నాట్ కిక్ దట్. మీరు అది చూడకూడదు. యూ షుడ్ నాట్ సీ దట్. మీరు అలా చేయకూడదు. యూ షుడ్ నాట్ డూ లైక్ దట్. మీరు అలా మాట్లాడకూడదు. యూ షుడ్ నాట్ స్పీక్ లైక్ దట్. మీరు అలా నేర్చుకోకూడదు. యూ షుడ్ నాట్ లర్న్ దట్. మీరు అలా ప్రాక్టీస్ చేయకూడదు. యూ షుడ్ నాట్ ప్రాక్టీస్ లైక్ దట్. మీరు అలా వెతకూడదు. యూ షుడ్ నాట్ సచ్ దట్. మీరు అలా దొంగిలించకూడదు. యూ షుడ్ నాట్ స్టీల్ దట్. స్టీల్. సాగదీయాలి. స్టీల్ అనకూడదు. స్టీల్. STEAL. స్టీల్. మీరు నాతో వాదించకూడదు. యూ డోంట్ ఆర్గ్యూ విత్ మీ. మీరు కొరకూడదు. మీరు కొరకకూడదు. యూ షుడ్ నాట్ బైట్. మీరు అలా ఆధారపడకూడదు. యూ షుడ్ నాట్ డిపెండ్ ఆన్ హిమ్. యూ షుడ్ నాట్ డిపెండ్. మీరు అలా ఎక్స్ప్లెయిన్ చేయకూడదు. యూ షుడ్ నాట్ ఎక్స్ప్లెయిన్. మీరు అలా ఆలస్యం చేయకూడదు. యూ షుడ్ నాట్ థింక్. యూ షుడ్ నాట్ డిలే. ఆలస్యం చేయకూడదు అన్నాను నేను. ఆలస్యమా? నేను ఆలోచన అన్నట్టుంది. మీరు ఆలస్యం చేయకూడదు. యూ షుడ్ నాట్ డిలే. మీరు తప్పించుకోకూడదు. యూ షుడ్ నాట్ ఎస్కేప్. మీరు తెలుసుకోకూడదు. యూ షుడ్ నాట్ నో. మీరు స్పందించకూడదు. యూ షుడ్ నాట్ స్పందించడం అంటే యూ షుడ్ నాట్ ఎక్స్ప్లెయిన్. రియాక్ట్. యూ షుడ్ నాట్ రియాక్ట్. రెస్పాండ్. మీరు కాపాడకూడదు. యూ షుడ్ నాట్ సేవ్ హిమ్. నువ్వు పాడు చేయకూడదు. యూ షుడ్ నాట్ డిస్ట్రాయ్. నువ్వు అలా
తిరస్కరించకూడదు. యూ షుడ్ నాట్ తిరస్కరించడం అంటే ఇది రిఫ్యూజ్. తిరస్కరించడం అంటే రిఫ్యూజ్ చేయడం. రిఫ్యూజ్, రిజెక్ట్ కూడా అవ్వచ్చు కదా. రిజెక్ట్ కూడా చెప్పచ్చు. రిఫ్యూజ్, రిజెక్ట్ రెండు. ఈ తెలుగులో తిరస్కరించడం ఇంకా నిరాకరించడం ఒకటేనా? అంతే అంతే, రెండు ఒకటేనా? ఓకే ఓకే, రైట్. నేను క్లీన్ చేశాను. ఐ క్లీన్. నేను ఆలస్యం అయ్యాను. నేను ఆలస్యం చేశాను. నేను ఆలస్యం చేశాను అంటే ఆలస్యం అయ్యాను. ఐ డిలేడ్. ఐ కేమ్ లేట్. నేను తప్పించుకున్నాను. ఐ ఎస్కేప్డ్. నాకు తెలిసింది. ఐ నో. న్యూ. ఐ న్యూ. నేను స్పందించాను. KNOW. ఓకే. నేను స్పందించాను. ఐ మూవ్డ్. ఐ రియాక్టెడ్. ఆర్ రెస్పాండెడ్. నేను కాపాడాను. ఐ సేవ్డ్. నేను మొత్తం స్పాయిల్ చేశాను. ఐ కాల్డ్. ఐ స్పాయిల్డ్. నేను పాడు చేసేసాను. ఐ స్పాయిల్డ్. నేను నిరాకరించాను. ఐ రిఫ్యూజ్డ్. నేను చేరుకున్నాను. ఐ రీచ్డ్. నాకు వచ్చింది. ఐ రిసీవ్. ఐ గాట్. నేను క్లీన్ చేశాను. ఐ క్లీన్డ్. నేను ఓడించాను. ఐ డిఫీటెడ్. నేను గెలిచాను. ఐ సక్సీడెడ్. వన్. I succeeded. One. అవును. నేను ఆశీర్వదించాను. ఓన్ అంటే గెలవడమే కదా నాన్న. సక్సీడెడ్ అయితే ఓన్లీ వచ్చే సక్సీడెడ్ తీసేయాలి అప్పుడు. ఏదైనా ఒకటి, వన్ అయినా అనొచ్చు, సక్సీడెడ్ అనేది అనొచ్చు, మీ ఇష్టం అది. ఓకే. నేను ఆశీర్వదించాను. ఐ బ్లెస్డ్. నేను క్లీన్ చేశాను. ఐ క్లీన్డ్. నాకు దొరికింది. ఐ గాట్ ఇట్. నేను ధ్వంసం చేశాను. ఐ డెస్ట్రాయిడ్. నేను వండాను. ఐ కుక్డ్. నేను ఎత్తాను. ఐ గాట్ అప్. ఐ లిఫ్టెడ్. ఎత్తాను. ఐ లిఫ్టెడ్. నేను పాల్గొన్నాను. ఐ పార్టిసిపేటెడ్. రైట్. నేను జరిగాను. ఐ మూవ్డ్. నేను అమ్మాను. ఐ సోల్డ్. నేను కొన్నాను. ఐ బాట్. నేను చూశాను. ఐ సా. నేను వెతికాను. ఐ సర్చ్డ్. నేను వాడాను. ఐ యూజ్డ్. నేను చూశాను. ఐ సా. నేను కలిశాను. ఐ మెట్. నేను క్లీన్ చేశాను. ఐ క్లీన్డ్. నేను తాగాను. ఐ డ్రంక్. నేను తిన్నాను. ఐ ఏట్. నేను వెతికాను. ఐ సర్చ్డ్. నేను చూపించాను. ఐ షోడ్. నేను నేర్చుకున్నాను. ఐ లర్న్డ్. నేను వంట చేశాను. ఐ కుక్డ్. నేను వాటర్ తాగాను. ఐ డ్రంక్ వాటర్. నేను ఆమెను కలిశాను. ఐ మెట్ హర్. నేను మాట్లాడాను. ఐ స్పోక్. నేను చేశాను. ఐ డూ దట్. ఐ డిడ్ దట్. నేను మర్చిపోయాను. ఐ ఫర్గాటెన్. నేను ఫర్గాట్. నేను అడిగాను. ఐ ఆస్క్డ్. నేను చెప్పాను. ఐ టోల్డ్. నేను తీసుకొచ్చాను. ఐ బ్రాట్ ఇట్. నేను తీసుకున్నాను.
I took. నేను వాడాను. I used. నేను కలిశాను. I met. నేను తీసుకురాలేదు. I didn't take. నేను మాట్లాడలేదు. I didn't talk. నేను వెళ్ళలేదు. I didn't go. నేను ప్రారంభించలేదు. I didn't start. నేను బిజినెస్ స్టార్ట్ చేయలేదు. I didn't start business. నేను ఎక్కలేదు. I didn't climb. నేను దిగలేదు. I didn't get down. Get down. నేను తినలేదు. I didn't eat. నేను ప్రాక్టీస్ చేయలేదు. I didn't practice. నేను పడుకోలేదు. I didn't sleep. నేను వెళ్ళలేదు. I didn't go. నేను నేర్చుకోలేదు. I didn't learn. నేను వెతకలేదు. I didn't search. నేను చూపించలేదు. I didn't show. నేను రాయలేదు. I didn't write. నేను అప్లై చేయలేదు. I didn't apply. నేను కాల్ చేయలేదు. I didn't call. నేను మార్చలేదు. I didn't change. నేను ఓడించలేదు. I didn't defeat. నేను గెలవలేదు. I didn't success. నేను ఆశీర్వదించలేదు. I didn't bless. నేను ధ్వంసం చేయలేదు. I didn't spoil. నేను ఎత్తలేదు. I didn't lift. నేను చూడలేదు. I didn't see. నేను జరగలేదు. I didn't move. నేను అమ్మలేదు. I didn't sell. నేను పడుకోలేదు. I didn't sleep. నేను ఖర్చు పెట్టలేదు. I didn't spend. ఆమె ఖర్చు పెట్టలేదు. She didn't spend. వాళ్ళు ఖర్చు పెట్టలేదు. They didn't spend. నేను ఖర్చు పెట్టలేదు. I didn't spend. నువ్వెందుకు ఖర్చు పెట్టలేదు? Why did you spend? నువ్వెందుకు ఖర్చు పెట్టలేదు? Why didn't you spend? ఆమె ఎందుకు ఖర్చు పెట్టలేదు? Why didn't spend her? Why didn't she spend? Why didn't she spend? అతను ఎందుకు ఖర్చు పెట్టలేదు? Why didn't he spend? నేను ఎందుకు ఖర్చు పెట్టలేదు? Why didn't I spend? వాళ్ళు ఎందుకు ఖర్చు పెట్టలేదు? Why didn't they spend? రైట్. ఇప్పుడు ఇది అయిపోయింది కదా. హ్యావ్ తో చెప్పండి. ఓకేనా? డిడ్ తో వదిలేయండి ఇంక. ఓకేనా? రైట్. నేను వెళ్ళలేదు. I haven't gone. Sorry. I haven't gone. నేను తప్పించుకోలేదు. I haven't escaped. నేను స్పందించలేదు. I haven't responded. నేను కాపాడలేదు. I haven't saved. నేను తిరస్కరించలేదు. I haven't refused. నేను రాలేదు. I haven't come. నాకు ఇంకా రాలేదు. నేను ఇంకా పొందలేదు. నేను బలి చెప్తున్నానా? నేను పొందలేదు. I haven't gotten. Gotten. మనకి gotten కదా. మనము ఎప్పుడైనా బ్రిటిష్ ఇంగ్లీష్ వాడాలి, అమెరికన్ ఇంగ్లీష్ వాడకూడదు.
ఓకే నాన్న. బ్రిటిష్ ఇంగ్లీష్ అనేది గాట్, అమెరికన్ ఇంగ్లీష్ అనేది గాటెన్. గాటెన్ ఎప్పుడు వాడొద్దు, ఎవరు Okay. వాడినా ఓకే, వాళ్ళ ఇష్టం, వదిలేసింది. మీరైతే ఐ హ్యావ్ గాట్ అనే యూజ్ చేయండి, ఓకేనా? రైట్. నేను ఎత్తలేదు. I haven't lifted. లిఫ్టెడ్. నేను ఉంచలేదు. I haven't kept. కెప్ట్. నేను చూడలేదు. I haven't seen. నేను ఆడలేదు. I haven't played. నేను అమ్మేశాను. I sold out. I haven't అమ్మేశాను. I have sold. సోల్డ్. నేను తీసుకొచ్చాను. I brought that. ఐ హ్యావ్ బ్రాట్. I have brought that. నేను చూపించాను. I have shown. షోన్. వెరీ గుడ్. నేను పడుకున్నాను. I have slept. నేను ఖర్చు పెట్టాను. I have spent. స్పెంట్. నేను నిలబడ్డాను. I have stand. స్టుడ్. I have స్టుడ్. I have stood. నేను చింపాను. I have cut. చింపడాన్ని టియర్, టోర్, టార్న్. Torn. Torn. Turn. Okay. నేను చెప్పాను. I have told. నేను రాశాను. I have written. నేను మెచ్చుకున్నాను. I have admired. అప్రిషియేటెడ్ కూడా అంటారు కదా. Appreciated. Okay. రెండు అది కూడా. రెండు ఒకటే. నేను పిలిచాను. I have called him. నేను అడిగాను. I have asked. నేను చేశాను. I have చేశాను. I have done. డన్. నేను మార్చాను. I have changed. నేను చూపించాను. I have shown. నేను ఎంచుకున్నాను. I have selected. సెలెక్టెడ్. నేను వెంబడించాను. I have followed. ఫాలోడ్ ఆర్ చేజ్డ్. Changed. నేను మూసేశాను. I have closed. నేను పూర్తి చేశాను. I have completed. నేను లెక్కబెట్టాను. I have counted. నువ్వు లెక్కబెట్టావా? Do you పెట్టావా? నువ్వు లెక్కబెట్టావా? Did you count? జస్ట్ ట్రై టు సే యూజింగ్ హ్యావ్ యాజ్. దట్స్ ఇట్. Oh, sorry. Have you కౌంటెడ్. counted? నువ్వు తయారు చేసావా? Have you prepared? హ్యావ్ యూ మేడ్ ఆర్ Have you ప్రిపేర్డ్? made? Have you made? నువ్వు డాన్స్ చేసావా? Have you danced? నువ్వు నిర్ణయించుకున్నావా? Have you decided? నువ్వు ఎక్స్ప్లెయిన్ చేసావా? Have you explained? నువ్వు చర్చించావా? Have you discussed? నువ్వు ఎదిరించావా? Have you ఎదురించడం అంటే have you faced? నువ్వు పని పూర్తి చేసావా? Have you complete the work? కంప్లీటెడ్. Completed the work? నువ్వు ఫాలో అయ్యావా? Have you followed? నువ్వు సహాయం చేసావా? Have you helped? నువ్వు ఆలోచించావా? Have you thought? థాట్.
నువ్వు తెలియపరిచావా? Have you informed? నువ్వు తప్పించావా? సారీ, నువ్వు పోగొట్టుకున్నావా? Have you మిస్డ్. missed? నువ్వు గమనించావా? Have you thought? నోటీస్డ్. Have you noticed? ఆమె గమనించిందా? Have she noticed? ఆమె అదే నాన్న, ఆమె అంటున్నా కదా. హ్యాస్ షీ నోటీస్డ్. హ్యాజ్ రావాలి, హ్యావ్ కాదు. ఓకేనా. ఆమె గమనించిందా? హ్యాస్ షీ నోటీస్డ్. ఆమె ఓపెన్ చేసిందా? హ్యాస్ షీ అబ్జర్వ్డ్. ఓపెన్డ్. ఆమె ఓపెన్ చేసిందా అన్నాను, తెరిచిందా అని. అట్లనా. హ్యాస్ షీ ఓపెన్. ఆమె ఆడిందా? హ్యాస్ షీ ప్లేడ్. ఆమె చదివిందా? హ్యాస్ షీ రెడ్. ఆమె నిద్ర లేచిందా? హ్యాస్ షీ స్లెప్ట్. హ్యాస్ షీ వోకన్ అప్. woken off. OFF. యూపీ. woken up. ఆమె అంగీకరించిందా? Has she agreed? ఆమె దాడి చేసిందా? Has she fight for? దాడి చేసిందా? అటాక్. ఏనా? అటాక్డ్. ఆమె దాడి చేసిందా? Has she attacked? ఆమె దాడి చేసిందా? Has she attacked? నేను దాడి చేశానా? Am I attack? నేను దాడి చేశానా? హ్యావ్ ఐ. ఓహో, have I attack? నేను కాల్ చేశానా? Have I called? నేను అప్లై చేశానా? Have I applied? నేను రాశానా? Have I written? నేను చూశానా? Have I seen? నేను చెప్పానా? Have I told? నేను మాట్లాడానా? Have I spoken? రైట్. నేను నిలబడ్డానా? Have I stood? నేను జరిగానా? Have I moved? నేను లాక్ వేసానా? Have I locked? నేను లేపానా? Have I లిఫ్టెడ్. got up, lifted. లిఫ్టెడ్. నేను వంట చేశానా? Have I cooked? నువ్వు వంట చేసావా? Have you cooked? నువ్వు ధ్వంసం చేసావా? Have you spoiled? నువ్వు గెలిచావా? Have you won? నువ్వు ఓడించావా? Have you defeated? నువ్వు క్లీన్ చేసావా? Have you cleaned? నువ్వు ఆకర్షించావా? Have you అట్రాక్టెడ్. నువ్వు చేరుకున్నావా? Have you reached? నువ్వు నిరాకరించావా? Have you opposed? Rejected. నువ్వు స్పందించావా? Have you స్పందించడం అంటే రియాక్టెడ్. నువ్వు తప్పించుకున్నావా? Have you
escaped. నువ్వు నేర్చుకున్నావా? Have you learned? నువ్వు అడిగావా? Have you asked? నువ్వు ఊహించావా? Have you thought? ఊహించావా? ఊహించావా? హ్యావ్ యూ thought? ఎక్స్పెక్టెడ్. Have you expected? నిద్రపోయావా? Have you slept? నువ్వు కొట్టావా? Have you beaten? నువ్వు తిట్టావా? Have you scolded? నువ్వు చంపావా? Have you killed? నువ్వు వివరించావా? Have you explained? నువ్వు తన్నావా? Have you kicked? నువ్వు పని చేసావా? Have you worked? నువ్వు స్విమ్ చేసావా? Have you swim? హ్యావ్ యూ స్వామ్? Have you swam? SWAM. SWUM. AM అంటే V2. SWUM అంటే V3. SWUM. నువ్వు నిందించావా? Have you blamed? నువ్వు ఎందుకు నిందించావు? Why have you blamed him? బ్లేమ్డ్. Blamed him? నువ్వెందుకు డబ్బులు పే చేసావు? Why have you paid money? నువ్వెందుకు డబ్బులు ఖర్చు పెట్టావు? Why have you spent money? నువ్వెందుకు ఎంచుకున్నావు? Why have you elected that? నువ్వెందుకు దొంగిలించావు? Why have you stolen that? స్టోల్. Stole. స్టీల్, స్టోల్, స్టోలెన్. Stolen. Stolen. ఎందుకు దొంగిలించావు? Why have you stolen that? నువ్వెందుకు వాదించావు? Why have you argued? నువ్వెందుకు ఆధారపడ్డావు? Why are you depend on that? నువ్వెందుకు ఆధారపడ్డావు? Defended. వై హ్యావ్ యూ డిపెండెడ్? Defended. నువ్వెందుకు అరిచావు? Why have you argued? Shouted. నువ్వెందుకు నేర్చుకున్నావు? Why have you learned that? నువ్వెందుకు కొరికావు? Why have you bitten? బీట్ బయట. Beat అంటే కొరకడం కదా. కొరకడం బిట్ బైట్ కొరకడం. బిట్టెడా? బిట్ BIT బిట్. నువ్వెందుకు నేర్చుకున్నావు? బయట బిట్ అంతే. ఓకే. నువ్వెందుకు నేర్చుకున్నావు? Why have you learned? నువ్వెందుకు జాయిన్ అయ్యావు? Why have you joined? నువ్వెందుకు ఆహ్వానించావు? Why have you offered? ఇన్వైటెడ్. నువ్వెందుకు బలవంతం చేశావు? Why have you forced? నువ్వెందుకు కాపాడావు? Why have you saved? నువ్వెందుకు దుంకావు? Why have you jumped? నువ్వెందుకు ఉంచావు? Why have you kept? నువ్వెందుకు వదిలేసావు? Why have you వదిలేయడం? లెఫ్ట్. నువ్వెందుకు విసిరేసావు? Why have you thrown? నువ్వెందుకు వెయిట్ చేసావు?
Why have you waited? నువ్వెందుకు వేసుకున్నావు? Why have you put on? పుట్ ఆన్. నువ్వెందుకు విన్నావు? Why have you listened? నువ్వెందుకు కట్ చేసావు? Why have you cut? నువ్వెందుకు దాచావు? Why have you kept? హిడ్. Keep, హిడ్. నువ్వెందుకు దాచావు? హైడ్, హిడ్. V3. చెప్పునా? HID హైడ్ కదా. HID V1. HID V2. HIDDEN హిడెన్ అనేది V3. హిడెన్ చెప్పాను. నేను దాచాను. I have hidden. హిడెన్. అతను దాచాడు. He has hidden. అతను మర్చిపోయాడు. He has forgotten. అతను వెతికాడు. He has searched. ఫర్గాటన్. మర్చిపోయాడు. అతను మర్చిపోయాడు. He has forgotten. అతను ఎగిరాడు. He has jumped. ఫ్లాన్. ఫ్లై అంటే ఎగరడం. ఫ్లాన్. పొల్లిగేది నాన్న. ఫ్లై అంటే FLY ఫ్లై, ఎగరడం. ఫ్లై, ఫ్లూ, ఫ్లోన్. ఫ్లోన్. FLOWN V3. FLOWN. ఫ్లోన్. నేను కొట్టాను. I have bet. బీటాన్. I have beaten. నేను యాక్ట్ చేశాను. I have acted. నేను చేశాను. I have acted. నేను చేశాను. I have done. I have done, sir. నేను మాట్లాడాను. I have spoken. నేను ఇచ్చాను. I have given. నేను వెళ్ళాను. I have వెళ్ళాను. I have gone. నేను మర్చిపోయాను. I have forgotten. నేను ప్రాక్టీస్ చేశాను. I have practiced. నేను ఆమెను కలవలేదు. I haven't meet her. నేను వాళ్ళను కలవలేదు. I haven't met them. నేను హోంవర్క్ చేయలేదు. I haven't done homework. నేను ల్యాప్టాప్ కొనలేదు. I haven't buy laptop. నేను ల్యాప్టాప్ వెతకలేదు. I haven't searched laptop. నేను ల్యాప్టాప్ విరగొట్టలేదు. I haven't broken a laptop. నేను ల్యాప్టాప్ చూడలేదు. I haven't seen a laptop. నేను ల్యాప్టాప్ కడగలేదు. I haven't washed a laptop. నేను ల్యాప్టాప్ గురించి అడగలేదు. I haven't asked a laptop. నేను ల్యాప్టాప్ గురించి అడిగాను. I have asked about laptop. నేను మా ఊరికి వెళ్ళాను. I went to my native place. I have gone to my village. I have gone to my village. నేను ఆ తలుపు ఓపెన్ చేయలేదు. I haven't opened the door. నేను ఈరోజు మిల్క్ తాగలేదు. I haven't drunk milk. నేను ఈరోజు స్నానం చేయలేదు. I haven't bathed today. I haven't taken bath. Taken bath. నేను ఈరోజు ఆఫీస్కి వెళ్ళలేదు. I haven't gone to office. నువ్వు ఈరోజు ఆఫీస్కి ఎందుకు వెళ్ళలేదు?
ఎందుకు వెళ్ళావు? Why didn't you go to the office today? రైట్. నువ్వు ఈరోజు టీవీ ఎందుకు ఆన్ చేయలేదు? Why didn't you on the TV? Turn on the TV. టర్నడ్ ఆన్ ద టీవీ. Turn on the TV. Why did you అన్నా కదా నాన్న? సారీ వై హ్యావెంట్ యూ? Why haven't you turn on the TV? టర్నడ్ on the TV. పవర్ పోయింది. పవర్ పోయింది. పవర్ ఆఫ్. ద పవర్ హ్యాస్ గాన్ అనాలి. పవర్ హ్యాస్ గాన్. పవర్ వెనక్కి వచ్చిందంటే పవర్ హ్యాస్ రిటర్న్ అనకూడదు. ద పవర్ హ్యాస్ బ్యాక్ ఆన్ అనాలి. ద పవర్ హ్యాస్ బ్యాక్ ఆన్. బ్యాక్ ఆన్ ఆర్ బ్యాక్ డౌన్? బ్యాక్ ఆన్ ఆర్ బ్యాక్ డౌన్. నేను అది మర్చిపోయాను. ఇంకా ఈ వర్డ్స్ మళ్ళీ కొంచెం చేంజ్ చేయి. ఓకే. నేను ఇప్పుడు ఎలా బిహేవ్ చేయాలి? నేను ఇప్పుడు ఎలా బిహేవ్ చేయాలి? How to behave now? నేను ఎలా బిహేవ్ చేయాలి? How should I behave? అతను ఎలా బిహేవ్ చేయాలి? How should he behave? నేను ఎలా బిహేవ్ చేయాలి? How should I behave? నువ్వెందుకు ఇలా బిహేవ్ చేసావు? Why should you behave like that? నువ్వెందుకు ఇలా బిహేవ్ చేసావు? Why చేసావు? Why did you behave like that? ఆమె ఎందుకు అలా బిహేవ్ చేసింది? Why did she behave like that? నువ్వెందుకు అలా బిహేవ్ చేసావు? Why so చేసావు? Why did you behave like that? నువ్వెందుకు అలా బిహేవ్ చేయలేదు? Why didn't you behave? Why didn't you behave like that? నువ్వెందుకు అలా ప్రాక్టీస్ చేయాలనుకుంటున్నావు? నువ్వు ఎందుకు అలా ప్రాక్టీస్ చేయాలనుకుంటున్నావు? అనుకుంటున్నా. Why are you behave? Why are you behave like that? Why are you? మీరు ఎందుకు బిహేవ్ చేయాలనుకుంటున్నారు? అనుకుంటున్నారు. Why are you? Why want to behave like that? క్వశ్చన్ చేసేటప్పుడు ఏమొస్తాయి? డూ. Why do want to behave like that? Right.